నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి విజయసాయిరెడ్డి అడ్డగోలుగా ఆధారాలతో సహా దొరికిపోయాడు. దెబ్బకి విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేయనంటూ విదేశాలకి పారిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ విజయసాయిరెడ్డి ఎలా దొరికిపోయాడు, ఏ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయాడు, మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్లేస్లో నెల్లూరు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పోటీ చేపిస్తాడు, అసలు విజయసాయిరెడ్డి ఎందుకు ఇలా చేశాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైసీపీ ఎంపీ అంటే ఆల్రెడీ రాజ్యసభ ఉన్నాడు, రేపు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు వచ్చినటువంటి ఈ పనికిమాలినటువంటి వ్యక్తి, ఈ 420 జగన్మోహన్ రెడ్డి ఏమనగా ఉంటే అతను దోచుకున్నటువంటి కేసుల్లో ఏటుగా ఉన్నటువంటి ఈ నీచమైనటువంటి వ్యక్తి విశాఖపట్నానికి ఆ పార్టీ నుంచి ఏదో పెద్ద ప్రతినిధిగా ఉంటూ, అంటే అక్కడ పార్టీ వ్యవహారాలు చూస్తానంటూ ఇన్ఛార్జిగా పోయి అక్కడంతా దోచుకొని ఇప్పుడు నా సొంత ప్రాంతం అంటూ నెల్లూరు మీద పడితే నెల్లూరు ప్రజలంతా భయపడుతున్నారు. స్వామి మా భూములు లాక్కుంటాడా, మా ఆస్తులు లాక్కుంటాడా, మా వ్యాపారాలు ధ్వంసం చేస్తాడా, ఈ నీచులని భయపడుతున్నారు స్వామి విజయసాయిరెడ్డి. సరే ఇప్పుడు అది కాదు విషయం. ఈ విజయసాయిరెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి ఫుల్ బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. విజయసాయిరెడ్డికి కూడా తీవ్రంగా నడుస్తున్నట్టు ఉంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో తన సొంత అల్లుడు శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అవడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పుడు జగన్మోహన్ రెడ్డితో విభేదించినట్టుగా వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇతను పక్కనేసాడు. ఆ సమయంలోనే అతను సజ్జల రామకృష్ణారెడ్డి దూరిపోయాడు. విజయసాయిరెడ్డి నెంబర్ 2 పొజిషన్ కాస్త పీక పాడేశాడు. అయితే ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి బ్రెజిల్కి పారిపోవటానికి ప్రత్యేక విమానం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏం బీవీఆర్ విజయసాయిరెడ్డికి బ్రెజిల్కి ఏం సంబంధం బా, లాజిక్ లేకుండా లెక్క పక్క లేకుండా ఇతను బ్రెజిల్కి పోతాడని నువ్వు నిందేస్తాను అంటే నేను నిందలేని స్వామి నిజాలే మాట్లాడతాను. ఈ విజయసాయిరెడ్డికి బ్రెజిల్కి ఏం సంబంధం? కానీ ఆ బ్రెజిల్కి ఒక కొత్త వ్యక్తి అధ్యక్షుడు అయితే 2022లో అతనికి శుభాకాంక్షలు చెప్పడం ఒక తీరైతే ఎన్నాళ్ళు అంటే విధ్వంసపరమైనటువంటి పరిపాలన చేసినటువంటి పరిపాలన నుంచి నీ ఆధ్వర్యంలో విముక్తి పొంది ఇప్పుడు అద్భుతమైనటువంటి పరిపాలన వస్తుంది. మరి నాయన వేరే దేశంలో పరిపాలన ఎట్టుందో కూడా నీకు ఎందుకు నిచ్చుడా కావాలంటే అతనికి శుభాకాంక్షలు చెప్పడం వరకు ఓకే. అయితే ఈ బంధం ఆనాటిది ఈనాటిది కాదు, మంచి బంధం ఏం కాదు. ఇది అక్రమ బంధం, నీచమైన బంధం, నికృష్టమైన బంధం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు దోచుకున్నాడంటే అతను ఒక్కటి తప్పే కాదు. జగన్మోహన్ రెడ్డికి ఏమో పెద్ద తెలివితేటలేవండి. 10వ తరగతి పేపర్లు దొంగతనం చేసి పాస్ అయినాడు, అతనికి పెద్ద తెలివితేటలు ఎట్టుంటాయి మీరు కూడా ఆలోచించవలే. అమెరికాకి చదువుతానని పోయి 3 నెలలు ఉండలేక తిరుగు టప్పాలో వచ్చినాడు. అతనికంటే పెద్ద తెలివి తెలుసుకుంటాయి. ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పి ఈ విజయసాయిరెడ్డి అతను పక్కన చేరి ఇతను డెకాయిడ్ 420 తెలివితేటలని అతనికి చెప్పి అతను దోచుకోవడంలో సహకరించి అందులో వాటాలు తీసుకొని అతను జైలుకు పోయినప్పుడు అదే కేసులో ఇతను జైలుకు పోయి అతను బెయిల్ మీద వచ్చిన తర్వాత ఇతను కూడా బెయిల్ మీద బయటకు వచ్చి ఇతన్ని బెదిరించో భయపెట్టో బతిమాడో ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యి తద్వారా ఇతని కోసం ఢిల్లీ స్థాయిలో బ్రోకరేజం చేసి విజయసాయిరెడ్డి అనేటువంటి బతుకే నిజమైనటువంటి బతుకు, అది వేరే విషయం. దాని గురించి ఇవాళ నెల్లూరు ప్రజలు కూడా ఆలోచించాలి ఓటేసే ముందు. యువతల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అతని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. వ్యక్తిగతంగా అతను ట్రస్ట్ ద్వారా, విపిఆర్ ట్రస్ట్ ద్వారా ఎక్కడ ఎవరికి పేదలకు అవసరం అంటే తనకు తోచినంత, తను వీలైనంత తను సొంతగా చేసినటువంటి వ్యక్తి ఒకవైపు ఉంటే, అవినీతి మచ్చలేనటువంటి విపిఆర్ గారు ఒకవైపు ఉంటే, నిత్యం బూతులు తిట్టేటువంటి దౌర్భాగ్యుడు, అవినీతి సొమ్ముతో మాత్రమే గుర్తింపబడినటువంటి నీచుడు మరోవైపు విజయసాయిరెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరిని బేరోజు చేసుకుని నెల్లూరులో దాదాపు 1.5 నుంచి 2 లక్షల మెజార్టీతో విపిఆర్ గారు ఎంపీగా గెలవబోతున్నారు. విజయసాయిరెడ్డి అనేటువంటి పండు కొత్తి ఓడిపోబోతున్నాడు, అది వేరే సబ్జెక్టు. అయితే ఇప్పుడు బ్రెజిల్ ఎందుకు పోతున్నాడు ఇది చెప్పలేదు బీవీఆర్ అని మీరు అంటారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ కన్సైన్మెంట్ విశాఖపట్నం వచ్చిందంటే ఈ నీచుడు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానంటూ దాన్ని భారతదేశం మొత్తానికి డ్రగ్స్ రాజధానిగా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఆ బ్రెజిల్ నుంచి వచ్చిందంటే ఆ బ్రెజిల్ అధ్యక్షుడికి ఇతనేమో శుభాకాంక్షలు చెప్తాడు. ఆ బ్రెజిల్ నుంచి ఈ రాష్ట్రానికి 25,000 కేజీల డ్రగ్స్ అంటే వేలాది కోట్ల రూపాయలు విలువైంది, కోట్లాది మంది జీవితాలు నాశనం చేయగలిగినటువంటి డ్రగ్స్ని ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి తీసుకొస్తూ ఈ రాష్ట్రం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి సరఫరా చేస్తూ డబ్బు సంపాదించడానికి యువత భవిష్యత్తు నాశనమైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చచ్చినా పర్వాలేదు. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఓటేసే ముందు ఏ నూచుడు కొట్టేస్తున్నారు. ఇవాళ మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి సొంత బ్రాండ్లు పెట్టి అందులో విషపూరితమైనటువంటి హానికరమైనటువంటి మూలికలన్నీ అంటే అతను కలపాల్సినటువంటి కలిపేసి అందులో లిక్విడ్స్ కానివ్వండి, లేకపోతే ఏదో ముందు కానివ్వండి, ఏదో డెకాయిటే కదా ఇతను చేసేయన్ని అవన్నీ కలిపేసి ప్రజల ప్రాణాలు ఆంధ్ర చీపు మద్యం ద్వారా ఒకవైపు తీస్తూ మరోవైపు గంజాయిని ఎక్స్పోర్ట్ చేస్తూ మరోవైపు డ్రగ్స్ను ఇంపోర్ట్ చేసుకుంటూ నీచమైనటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్కి అంటగడతా ఉన్నాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు
ఇప్పుడు ఆ బ్రెజిల్కి నుంచి ఇక్కడ కన్సైన్మెంట్ రావడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని, అనేక దఫాలుగా బ్రెజిల్లో ఉన్నటువంటి డెకాయిడ్ పోర్టువంటి ముఠాతో ఇతను అనేక దఫాలుగా డ్రగ్స్ సరఫరా చేసేటువంటి ఎదవలతో, ఇతను మాదక ద్రవ్యాల ముఠాతో ఇతను మాట్లాడాడని, వాళ్ళ ద్వారా ఇతని ఆధ్వర్యంలోనే ఇతని యొక్క ఆర్డర్తోనే ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నానికి 25,000 కేజీల డ్రగ్స్ వచ్చిందని ఇవాళ టాక్కు నడుస్తూ ఉంది. ఈ ఆధారాలన్నీ ఖచ్చితంగా సిబిఐ కానీ అవసరమైతే కేంద్ర బలగాలన్నీ కూడా రంగంలోకి దిగి బయటకు తీస్తే విజయసాయిరెడ్డి అతను వెనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా స్పష్టంగా బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతాననేటువంటి భయంతో విజయసాయిరెడ్డి విదేశాలకి పారిపోవటానికి కూడా అతను సిద్ధమైపోతూ, ఎందుకంటే మీరు అందరూ గమనించాలి ఒకసారి, ప్రభుత్వాధికారులు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వైసీపీ నాయకులు అందరూ కూడా నాయన ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అతనితో పాటు డెకాయిడ్ పనులు చేసిన కీలకమైనటువంటి వ్యక్తులు వేలాది కోట్లు దోచుకున్నారు కాబట్టి విదేశాలకు పారిపోతారు. వాళ్ళ తప్పుడు పనులకు సహకరించినటువంటి మీ బతుకుల్ని బుగ్గిపాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం, ఓడిపోయిన తర్వాత అతని దేశం నుంచి పరారీ ఖాయం.